ఒకప్పుడు ఒక యాపిల్ రైతు ఉండేవాడు. అతను చాలా శ్రద్ధగా యాపిళ్లు పెంచేవాడు. ప్రతి సంవత్సరం పండిన పంటను చూస్తే అతనికి చాలా ఆనందం కలిగేది. ఒకరోజు ఉదయం అతను తన కుక్కతో కలిసి పొలానికి వెళ్ళాడు. అప్పుడు గమనించాడు, అతనికి ఇష్టమైన చెట్టు పైభాగంలో ఒక చెడు యాపిల్ ఉంది. ఇది మిగిలిన యాపిళ్లకు అంటుకుంటే మొత్తం తోట నాశనం అవుతుంది అని ఆలోచించాడు. దీన్ని వెంటనే తొలగించాలి, కానీ ఎలా? మొదట అతను ట్రాక్టర్ షెడ్డుకు వెళ్ళి పొడవాటి దండం తీసుకొచ్చాడు. దీంతో ఆ యాపిల్ను తోసి పడేయొచ్చు అనుకున్నాడు. కానీ దండం చాలా చిన్నగా ఉంది. మంచి యాపిల్ మాత్రం నేలపై పడిపోయాయి. తర్వాత క్యాట్ ఫుల్ తీసుకొచ్చాడు. దీంతో కొట్టి పడేస్తాను అనుకున్నాడు, కానీ మంచిగా కొట్టలేకపోయాడు. మళ్ళీ మంచి యాపిళ్ళు నేలపై పడిపోయాయి. తర్వాత చెట్టును బలంగా ఊపాడు. దీంతో పడిపోతుంది అనుకున్నాడు, కానీ ఆ చెడు యాపిల్ మాత్రం కదలలేదు. కానీ ఇంకొన్ని మంచి యాపిళ్ళు మాత్రం రాలిపోయాయి. ఇలా రోజులు గడుస్తూ పోయాయి. రైతు మొత్తం తన సమయం ఒక చెడు యాపిల్ మీదే పెట్టేశాడు. చివరికి చైన్సా తీసుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం ఆ కొమ్మనే కోసేస్తాను అనుకున్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతని మనసు ఒక్కసారిగా కదిలింది. తాను ఆ చెడు యాపిల్ను తొలగించాలనే ఆలోచనలో మిగిలిన మంచి యాపిల్లన్నీ నేలపై పడేసి చెడిపోయేలా చేశాడు. ఇప్పుడు చెట్టుపై ఏ పండు లేదు. నిజమేంటంటే ఒక చెడు యాపిల్కి తగ్గ మొత్తం స్పందిస్తూ అన్నింటినీ కోల్పోయాడు. ఒక చెడు విషయం మీద ఎక్కువగా దృష్టి పెడితే మన దగ్గర ఉన్న మంచి విషయం కోల్పోతాం.